దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. జూన్ 30. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. యెషయా గ్రంథము 33:17. పై వాక్యము ద్వారా నేను దూర దేశమునకు పోవలనని ఒకసారి దేవుడు నాతో మాట్లాడెను. వెంటనే నేను పాస్పోర్ట్ కొరకు దరఖాస్తు పెట్టి తిని, నన్ను ఎవరునూ ఆహ్వానించకపోయినను నేను పోవలనని దేవుడు మాట్లాడాను. సాధారణంగా పాస్పోర్ట్ కొరకు 1 మాసము సమయము కావలను. కానీ దేవుడు నా పక్షమున పనిచేయటం వలన 1 వారములోనే దొరికెను. 1 దినమున మౌన ధ్యాన సమయంలో దేవుడు బలముగా యెహెజ్కేలు 8:1 ద్వారా మాట్లాడాను. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున, ప్రభువా ఈ మాటల అర్థమేమి అని అడిగితిని. అంతటా దేవుడు 1946వ సంవత్సరము జూన్ నెల 5వ తేదీన నీవు లండన్లో ఉండవలనని నాతో మాట్లాడాను. అప్పుడు బొంబాయి నౌకాశ్రయమునకు వెళ్ళి 5వ తేదీ లండన్ చేరున్నట్లు ఏదైనాను నౌక గలదా అని ప్రశ్నించి తిని. ఉన్నది, కానీ అందులో స్థలము లేదని వారు చెప్పిరి. నేను 2వసారి పోయి అడిగినను అదే జవాబు నాకు దొరికెను. అయితే కొంచెం ఆలస్యముగా పోవు ఓడలో నాకు స్థలము దొరకగా అందులో వెళ్ళి తిని. నేను 5వ తేదీకి లండన్ వెళ్ళదనను విశ్వాసముతో ప్రయాణించి తిని. అప్పుడు నేను ప్రయాణం చేయుచున్న ఓడ 5వ తేదీకి లండన్ చేరాను. 5వ తేదీకి చేరవలసిన ఓడ ఇంజను చెడిపోయి 4 రోజులు ఆలస్యంగా చేరాను. దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చును. అయితే మనము ఆయన స్వరమును వినుటకు నేర్చుకొని విధేయత చూపవలెను. ప్రైజ్ ద లార్డ్.